హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ రిక్రూట్మెంట్లో భాగంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, దీంతోపాటు స్టాఫ్ నర్స్ అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ సంబంధించిన ఉద్యోగాల్ని భర్తీ చేయడం కోసం తెలంగాణలోని 2 జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. మరి ఈ 2 జిల్లాలకు సంబంధించి ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఈ 2 జిల్లాలు ఏంటి, దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, వీటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి అనేటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుందాం 2 జిల్లాలకు సంబంధించి. సో ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ అనేది చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయండి. సో దీంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ ఒకసారి మనం పరిశీలిస్తే, ఫస్ట్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కరీంనగర్. సో నోటిఫికేషన్ 1 వచ్చేసి కరీంనగర్ జిల్లాకు సంబంధించింది. సో ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇందులో ఎన్హెచ్ఎం నేషనల్ మెడికల్ హెల్త్ అండ్ ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ రిక్రూట్మెంట్లో భాగంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ 6 పోస్టులు ఉన్నాయి. సో ఈ 6 పోస్టులను కూడా కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నట్టు ఇచ్చారు. అండ్ అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ 1 పోస్ట్ ఉంది. అండ్ ఫార్మసిస్ట్ అనేవి 3 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనేది కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ అనే ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ బేస్లో భర్తీ చేస్తున్నట్టు మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇంకా మిగతా డీటెయిల్స్ కనుక మనం పరిశీలిస్తే, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఒక కమిటీ ఫామ్ అవుతుంది. ఈ కమిటీ అనేది సెలెక్ట్ చేస్తుంది క్యాండిడేట్స్ని. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి పరిశీలిస్తే, మనకి సివిల్ అసిస్టెంట్ సర్జన్ కనుక ఒకసారి చూస్తే ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు రిజిస్టర్డ్ విత్ టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండి ఎంబీబీఎస్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. కాంట్రాక్చువల్ బేసిస్లో భర్తీ చేస్తున్నట్టు ఇచ్చారు. అండ్ అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్, సో ల్యాబ్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ వొకేషనల్ పూర్తి చేసి ఉండాలి. డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూషన్లో డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ ఏదైనా పూర్తి చేసి ఉండాలన్నారు. అండ్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ద పారామెడికల్ బోర్డు, సో తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి, ఇది క్వాలిఫికేషన్. అండ్ ఫార్మసిస్ట్ కనుక చూస్తే ఇంటర్మీడియట్ వొకేషనల్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ డి ఫార్మసీ అండ్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ద పారామెడికల్ బోర్డ్ అనేది ఇక్కడ, సో ఇక్కడ ఫార్మసీ కౌన్సిల్ ఉంటుంది, పీసీఐ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించి సెలెక్షన్ విల్ బీ డన్ మెరిట్ బేసిస్, సో సెలెక్షన్ అనేది కంప్లీట్గా మెరిట్ బేసిస్ పైన చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సెలెక్షన్లో మనకి టోటల్గా 100 మార్క్స్ అయితే ఇస్తారు. సో ఈ 100 మార్క్స్లో 80 మార్క్స్ అనేది ఈ యొక్క క్యాండిడేట్ యొక్క అకాడమిక్ ఎగ్జామ్స్ ఆధారంగా ఉన్నటువంటి మెరిట్ పైన 80% కేటాయిస్తారు. అండ్ మిగతా 20%లో 10 మార్క్స్ విల్ బీ అవార్డెడ్ ఫర్ ద ఏజ్, మీ యొక్క ఏజ్కి ఇక్కడ ఎవ్రీ ఇయర్కి, అంటే మీకు ఒక 18 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్కి 0.5 అంటే హాఫ్ మార్క్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 ఇయర్స్ అయినట్టయితే ఒక 10 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఆ విధంగా ఇస్తున్నారు. ఇంకొక 10 మార్క్స్ అనేవి ఇక్కడ ఎక్స్పీరియన్స్కి ఇస్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు. సో మిగతా రిక్రూట్మెంట్ ఇవ్వలేదు. 10 మార్క్స్ అనేది ఎక్స్పీరియన్స్కి 10 మార్క్స్ ఇస్తున్నట్టు మనకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన మిగతా గైడ్లైన్స్ ఒకసారి పరిశీలిస్తే, మనకి ఏజ్ అనేది మినిమం 18 ఇయర్స్ గాను మ్యాక్సిమం 34 ఇయర్స్ కానీ ఏజ్ ఇచ్చారు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా 5 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఎక్స్ మనకి 3 ఇయర్స్. అండ్ అదేవిధంగా డిసేబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ అనేది ఏజ్ ఎక్సెప్షన్స్ ఇచ్చారు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ karimnagar.telangana.go.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అని చెప్పి చేస్తారు. అండ్ దీనికి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కనుక చూస్తే అన్ని రిక్రూట్మెంట్ మాదిరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ వర్తిస్తాయి. అండ్ హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలి మరి వీటిని అని చెప్పేసి అంటే, అప్లికేషన్స్ అనేవి karimnagar.telangana.go.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫామ్ అనేది డౌన్లోడ్ చేసి ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి దానికి మిగతా మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి అటాచ్ చేసి మీరు బై హ్యాండ్ కానీ డైరెక్ట్గా వెళ్ళి త్రూ కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఒకవేళ పోస్ట్ కనుక చేయాలనుకుంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కరీంనగర్ సో అని చెప్పేసి ఇక్కడ చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ డైరెక్ట్గా వెళ్ళి కూడా ఇవ్వచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ కూడా ఈ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు దానిపైన క్లిక్ చేసి కూడా డైరెక్ట్గా మీరు పొందవచ్చు. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ ఫీజు అనేది సివిల్ అసిస్టెంట్ సర్జన్కి 500 గాను, అండ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ విత్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ అదేవిధంగా ఫార్మసిస్ట్కి సంబంధించి 300 డీడీ గాను ఇచ్చారు. సో ఎట్లా ఏ విధంగా డీడీ తీయాలంటే, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఫర్ ద ఫేవర్ ఆఫ్ ఈ అడ్రస్ పైన మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. సో ఈ డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ను కూడా మరి జతపరచాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్, మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు ఎస్ఎస్సి ఈక్వలెంట్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్ అండ్ రిజిస్టర్డ్ పీసీఏ సర్టిఫికేట్
అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఫిజికల్ అండ్ కాబట్టి పిహెచ్ సర్టిఫికేట్ అండ్ రిలవెంట్ సర్టిఫికేట్ ఇంకేమైనా ఉంటే అవి కూడా యాడ్ చేయాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్, అక్నాలజ్మెంట్ కార్డ్ అనేది వీటికి యాడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ మనకి నోటిఫికేషన్ 20 రోజు వచ్చింది. 21 నుంచి 10:30 AM నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ అనేది రిసిపెంట్ అప్లికేషన్స్ 28గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 28/9/2021 5 PM వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. సో ఇది కరీంనగర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద పెట్టండి. అండ్ నెక్స్ట్ కనుక ఇంకొక డిస్టిక్ మనం నోటిఫికేషన్ కనుక పరిశీలిస్తే నెక్స్ట్ ఒక డిస్టిక్ చూద్దాం. నెక్స్ట్ ఉన్నటువంటి ఇంకొక డిస్టిక్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నిర్మల్. సో మనకి ఇంకో నోటిఫికేషన్ వచ్చేసి నిర్మల్ డిస్టిక్ సంబంధించింది. సో ఈ నిర్మల్ డిస్టిక్లో రిక్రూట్మెంట్ ఆఫ్ ఇక్కడ మనకి సర్టన్ పోస్ట్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఇక్కడ NHM ఇక్కడ ఇది కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం పరిశీలిస్తే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ పోస్ట్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ SNCU. సో ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి SNCU అండ్ NRC వీటిలో వర్క్ చేయడం కోసం, NCC NRCలో వర్క్ చేయడం కోసం ఇక్కడ మొత్తంగా మనకు 8 స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్టు ఇచ్చారు. అండ్ వీళ్ళకి శాలరీ వచ్చేసి 23,000గా ఇచ్చారు. అండ్ క్వాలిఫికేషన్ BSc నర్సింగ్ లేదా GNM ఏదైనా ఉన్నప్పటికీ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించి చివరి తేదీ అనేది మనకి 30/9/2021 ఇచ్చారు. సో పైన చెప్పినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా దీనికి వర్తిస్తాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే www.nirmal.telangana.go.in అనే వెబ్సైట్లో చూడొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. దానికి సంబంధించిన లింక్ అనేది కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఒకసారి పరిశీలిస్తే BSc నర్సింగ్ ఆర్ GNM అనేది క్వాలిఫికేషన్ ఉంది. సో రిజిస్టర్డ్ విత్ ద TS నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. మినిమం 18 years అండ్ మాక్సిమం 18 years. సేమ్ ఇందాక చెప్పినటువంటి ఏజ్ ఎక్స్పెన్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా వర్తిస్తాయి. సేమ్ వీటికి కూడా ఏజ్ ఎక్స్పెన్స్ వర్తిస్తాయి. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ విల్ బి మేడ్ బై ద అవార్డింగ్ ఆఫ్ 80% ఆఫ్ ద మార్క్స్ ఆఫ్టర్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ 20% మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మొత్తంగా 100 మార్క్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. సో దీంట్లో 80 మార్క్స్ అనేది మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మెరిట్కి ఇస్తారు. అండ్ మిగతా 20 మార్క్స్ అనేది మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్కి ఇస్తారని చెప్పేసి ఇక్కడ స్టాఫ్ నర్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా నిర్మల్కి సంబంధించి ఇంకొక నోటిఫికేషన్ ఏంటంటే ఇక్కడ నోటిఫికేషన్ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నిర్మల్ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు. సో ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ యునైటెడ్ ఫర్ 29 పోస్ట్ ఆఫ్ ANM లేదా MPHW ఫీమేల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ANM లేదా MPHW అనేది అవుట్సోర్సింగ్ బేసిస్లో వర్క్ చేస్తున్నట్టు ఇచ్చారు. సో దీనికి సంబంధించి 23 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. 30/9/2021 5 PM వరకు ఇక్కడ అప్లై చేసుకోవాలని ఇచ్చారు. సో దీనికి కూడా అప్లికేషన్ ఫీజు 300గా నిర్ణయించారు. సో ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నిర్మల్ ఈ అడ్రస్ పైన మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. సో ఎవరైతే మీరు అప్లై చేయాల్సిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు 30/9/2021 లోపు 5 PM వరకు మీరు ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు లేదా పోస్ట్ ద్వారా పంపించవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది నిర్మల్కి సంబంధించిన నోటిఫికేషన్ MPHW ఫీమేల్ అండ్ స్టాఫ్ నర్స్. సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దానిపైన క్లిక్ చేసి కూడా మీరు ఈ అప్లికేషన్ యొక్క PDFs కూడా పొందవచ్చు. సో ఇది 2 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం. సో ఇలాంటి ఇంకా అప్డేట్స్ కనుక పొందాలి అనుకుంటే, లేటెస్ట్ ఇంకేమైనా జాబ్ అలర్ట్స్ పొందాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.